చూడాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అవసరమైతే రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ వాదన చేసే వాళ్ళకి ఈ రికార్డింగ్స్ మీరు పెట్టడానికి ఉంటుంది. లేదు యూట్యూబ్లో ఉంది, రికార్డ్ అయ్యి ఉంది, కనీసం ఇదైనా షేర్ చేయండి, యూట్యూబ్ నుంచి అయినా షేర్ చేయండి. కనుక ప్రియుల యొక్క ఛానల్లో అది రికార్డ్ అవుతుంది. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం ఒక సంగతి చూద్దాం. యేసుప్రభు ఎవరు అన్నది ఈ లోకానికి అర్థం కాలేదంటే దానికి ప్రధాన కారణం ఏమై ఉండాలి అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చదివితే ఇక్కడ కొన్ని విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి. 27వ వచనాన్ని చదువుదాం. 11వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఇది ఎవరు చెప్పిన మాట? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. మరొక మాట ఏమన్నాడంటే, తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు. కొంచెం గెయిన్ పెంచుతారా? తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు. మీకు అక్కడ అర్థం అవ్వాలి. అంటే తండ్రికి తప్ప ఈ యేసుక్రీస్తు ప్రభు ఎవరన్నది ఎవరికి తెలియదు అటు ప్రపంచంలో. తండ్రి గాక ఎవరును కుమారుని ఎరుగడు. కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరపను ఉద్దేశించెను వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. అక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తండ్రి ఎవరో చెప్పాలంటే కుమారునికే తెలుసు, కుమారుడు ఎవరో చెప్పాలంటే తండ్రికి తెలుసు. అంటే వీళ్ళిద్దరూ ఒకరిని కొరకు ఒకరు చెప్పాలి. అది పాయింట్ అక్కడ. తండ్రి కుమారుడు గురించి చెప్పాలి, కుమారుడు తండ్రి గురించి చెప్పాలి. ఎందుకనంటే తండ్రి ఎవరో ప్రపంచానికి తెలియదు, అలాగే కుమారుడు ఎవరో ప్రపంచానికి తెలియదు. ఈ కుమారుని గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలట? తండ్రి చెప్పాలి. అలాగే తండ్రి గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలట? కుమారుడు చెప్పాలి. అక్కడ యేసుప్రభువు మాట్లాడిన మాట నేనేం రాయలే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు మాట పట్టించుకున్న వాళ్ళకి ఏమర్థం అవుద్ది? నా మాట అర్థమైంది మీకు? ఎవరిద్దరి మాట? తండ్రి మాట పట్టించుకున్న వాడికి కుమారుడు గురించి తెలియదు, కుమారుని మాట పట్టించుకున్న వాడికి తండ్రి గురించి తెలియదు. ఈవేళ యూట్యూబ్లో కొట్టుకుంటున్న వారందరికీ ఏమర్థం కాలేదని అర్థం. ముందు తండ్రి చెప్పిన మాట వీళ్ళకి అర్థం కాలే, కుమారుడు చెప్పిన మాట వీళ్ళకే అర్థం కాలే. అందుకనే యేసుక్రీస్తు ఎవరు అన్నాడు అంటే ఇంకా వీళ్ళకి బైబిలే అర్థం కాల, బైబిలే అర్థం కాల. అందుకనే ఈ తర్జన భర్జనలు చేస్తున్నారు. ఒక సంగతిలోనికి మనం వెళదాం. ఇప్పుడు మీ అందరికీ ఆ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. అప్పుడు ఒక ఆయన అన్నాడండి, మీరు ఎప్పుడైనా చూసారో లేదో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో చాలా ఎక్కువ పోస్టింగ్లు పెడతా ఉంటాడు. ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడా అని అడుగుతాడు. యేసుక్రీస్తు ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడా అని అడుగుతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడా అని అడుగుతాడు. మీరు విన్నారో లేదో చూసారో లేదో చాలా పోస్టింగ్లు పెడతా ఉంటారు. గురించి చెప్పుకుంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఎవడైనా తన గురించి తాను చెప్పుకుంటే ఆ సాక్ష్యం సచ్చిస్తాడు. ఎవడైనా తన గురించి తాను చెప్తే ఏదైనా అది నచ్చుతాడు. అందుకనే నేను మర్డర్ చేయలేదని కోర్టులోకి వెళ్ళి చెప్తే అది నెగ్గదు, జడ్జి గారు ఒప్పుకోరు. మరి ఎవరు చెప్పాలి? పక్కన ఉన్నవాడు చెప్పాలి. అలాగే యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్ళేటడికి, నాకు ఈ మనుషులందరికంటే ఎక్కువైన సాక్ష్యం ఉందన్నాడు. ఏందా సాక్ష్యం అంటే నన్ను గురించి నా తండ్రే చెబుతున్నాడు అన్నాడు. అంటే సాక్ష్యం ఇచ్చేది ఎవరట? యేసు ప్రభు గురించి తండ్రి ఇస్తున్నాడు సాక్ష్యం. పాయింట్ గమనించాలి. అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్పుకోలేదని ఒక ఆయన అన్నాడు, నే దేవుణ్ణా అవునా కాదన్నది యేసు ప్రభు చెప్పుకోలేదని ఒక ఆయన అన్నాడు. నాకు సౌండ్ సెట్ అవ్వాల, దయచేసి చూడాలి. బ్రేక్ వస్తుంది, కొంచెం సెట్ చేయండి దయచేసి. బేస్ తగ్గించండి. ఒకసారి మీ మనసు అంతా ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి
తను చెప్పుకునే సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం ఉంది. అది ఎవరు చెప్పారట? తన తండ్రి. ఎవరా తండ్రి అని అనగా సృష్టికర్త. సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎలా సాక్ష్యం ఇచ్చాడు సృష్టికర్త అయిన దేవుడు? ఆ సాక్ష్యం సత్యమా కాదా అని అంటే దేవుడే చెప్పినప్పుడు అది సత్యం అని చెప్పుకున్నాడు యేసుప్రభు. నేను చెప్పలే, నా తండ్రి చెబుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి త్వరగా, సమయం సరిపోదు, చాలా ఉంది నేను చెప్పాల్సింది. అందుకని మీరు నాకు త్వరగా సహకరిస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. తీసారా? 36 వచ్చాను. అయితే 5:36 అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇప్పుడు ఎవరి గురించి ఈ సాక్ష్యం? తండ్రి ఎవరి గురించి ఇచ్చాడండి ఈ సాక్ష్యం? తన కుమారుడు గురించి. ఏమని ఇచ్చాడు? ఏమని లోకానికి ఆయన గురించి మాట్లాడాడు తండ్రి? హెబ్రీయులకు రాయబడిన పత్రిక, హెబ్రీయులకు రాయబడిన పత్రిక దయచేసి చూడండి. 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము తీసారా? 7వ వచనాన్ని చదువుతున్నాను. హెబ్రీయులకు రాయబడుతున్న పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. తన దూతలను, అంటే సృష్టికర్త అయినటువంటి తండ్రి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఇప్పుడు దూతల్ని అపాయింట్ చేశాడో, లేదా వాటిని ఎలా వాడుకుంటున్నాడో, ఆ దూతల్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడో చెప్పాడు. ఆ దూతలకే దైవత్వం లేదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఎవరికి? వేటికి? దేవదూతలకు ఏమి లేదు, దైవత్వం లేదు. కానీ అవి ఎవరి అంటే దేవునికి వారు ఉపయోగపడుతున్న సేవకులు. అందుకనే సేవకులైన ఆత్మలు కదా అంటాడు. కాబట్టి క్రిందకి వెళితే అక్కడ అంటున్నాడు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే, ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు. ఎవరిస్తున్నారు ఈ స్టేట్మెంట్? తండ్రి అయిన దేవుడు ఇస్తున్నాడు. ఏమన్నాడట? తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఎవరితో మాట్లాడారు? పాయింట్ ఏమైనా అర్థమైందా మీకు? అక్కడ ఎవరు? తండ్రి. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువును ఏమని సంబోధించారు? దేవా. ఆ మాటకు అర్థం ఏంటి అంటే, ఇప్పుడు తండ్రి లోకానికి తెలియపరిస్తే తప్ప కుమారుడు ఎవరో తెలియడని ఇందాక ఒక వచనం చదివాం. అంటే ఇప్పుడు కుమారుడు ఎవరో తెలియాలంటే ఎవరు చెప్పాలి? తండ్రి చెప్పాలి. తండ్రి ఏమని చెప్పారు? ఆయన ఏమని సంబోధించారు? దేవా. ఇప్పుడు నా చిన్న మాట అండి, అంటే యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడిని సృష్టికర్త అని పిలువబడుతున్నటువంటి వీళ్ళు పిలుస్తున్న వ్యక్తే తండ్రి అయిన దేవుడే దేవా అని పిలిచాడయ్యా అంటే బాగా గమనించాలి. మన మహానుభావులు ఆయన దేవుడు కాదంటున్నారు. అర్థం కలదా మీకు? ఎవరిని? యేసుప్రభుని ఏమంటారు అంటే, ఇప్పుడు సృష్టికర్తగా తెలియని జ్ఞానం ఎవరికి తెలిసింది? ఈ యూట్యూబర్స్కి తెలిసింది. ఎవరికి తెలియని జ్ఞానం పొరపాటున అనేసాడు అనమాట. ఎవరో? తండ్రి. ఎవరినే? యేసుప్రభుని. ఏమని? దేవా అని. అయ్యి బాబోయ్, ఆయన్ని తింగరం చేసేస్తున్నారు ఇప్పుడు మన మహానుభావులు. ఆయనకే నేర్పుతున్నారు తిరిగి. ఎవరికే? సృష్టికర్తకే. సృష్టికర్తకే పొరపాటును మాట్లాడవు నువ్వు. ఏమని? దేవా అని. ఒక ఆయనట బైబిల్ సొసైటీ దగ్గరికి వెళ్ళాడట. బైబిల్ సొసైటీ ప్రింట్ చేస్తుంది మన తెలుగు బైబిల్స్ అన్నీ. ఆ సొసైటీ దగ్గరికి వెళ్ళి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చాడట. ఏమని ఇచ్చాడే అంటే, యోహాను సువార్త 1:1 తీసేయమని బైబిల్లో. అర్థం కలదా? యోహాను సువార్త 1:1 బైబిల్లో లేకుండా తీసేయమన్నాడు తెలుగు బైబిల్లో. ఎందుకని అడిగారట. అందులో యేసుప్రభు దేవుడు అని ఉందన్నాడట.
యోహాను 1:1 ఏముంటుంది? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము. అందుకని ప్రతి ఒక్కడు ఆ వాక్యాన్ని చదివి యేసుప్రభు దేవుడు అంటున్నాడు, అలా అనకూడదు. కాబట్టి ఆ ఒకటి లాగేమన్నాడు. నువ్వు అర్జెంటుగా బయటకు వెళ్ళకపోతే నిన్ను లాగేస్తా ఉన్నారట వాళ్ళు. అంటే ఈవేళ మహానుభావులు ఏ స్థాయికి ఎదిగారో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అంటే వీళ్ళు యేసు ప్రభువుకి, అంటే తండ్రికి అర్థం కాని లాంగ్వేజు, తండ్రికి అర్థం కాని జ్ఞానం వీళ్ళు చెబుతున్నారు. ఎవరికి? తండ్రికి చెబుతున్నారు, మనకి చెబుతున్నారు, అందరికీ చెబుతున్నారు. ఇంతకే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని దేవా అని సంబోధించటంలో అసలు ఆయన ఔచిత్యం ఏమిటి అని అంటే, దేవుడు అనే పదం, దైవత్వం అనే 2 మాటలు ఉన్నాయి. డివినిటీ, డైటీ. దైవత్వం వేరు, దేవుడు వేరని మళ్ళీ ఈ ఫేస్బుక్లో పెట్టి ఆయన కూడా పెడుతున్నాడు. దైవత్వం వేరు, దేవుడు వేరు అని. అసలు దైవత్వానికి దేవుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. దైవత్వం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఒక సంగతి మనం గమనిద్దాం. ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ అని మీరు అందరూ ఎలా చెప్పగలుగుతున్నారు? వాటర్ ఉండడం వల్ల దీనికి ఉన్న లక్షణాలను బట్టా? ఓన్లీ వాటర్ ఉంటే అయిపోద్దా? వాటర్ లాంటి లిక్విడ్లు చాలా ఉన్నాయి. దేన్ని బట్టి ఇది వాటర్ బాటిల్ అన్నాం? దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి దీన్ని ఏమన్నాం? వాటర్ బాటిల్ అన్నాం. ఓకే, దీన్ని ఏమన్నాం? ఎందుకు సెల్ ఫోన్ అన్నారు? దీన్ని కూడా వాటర్ బాటిల్ అనొచ్చు కదా, మాట్లాడాలి. అంటే దీనికి ఉన్న లక్షణాలు ఏంటి? సెల్ ఫోన్కు ఉండాల్సిన లక్షణాలు దీనికి ఉన్నాయి. ఓకే, దీన్ని ఏమన్నారు? మరి దీనికి కూడా సెల్ ఫోన్ అని పేరట్టవచ్చు కదా. అంటే దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆ వస్తువు యొక్క స్థితిని బట్టి, లక్షణాలను బట్టి, వ్యవస్థను బట్టి దానికి ఆ పేరు వస్తుంది. అలాగే దేవుడు అనే వ్యక్తికి దైవత్వ లక్షణాలు ఉండబట్టి దేవుడు అయ్యాడు. పాయింట్ అది. దేవుడు అనే వ్యక్తి దేవుడని మనం ఎందుకు సంబోధిస్తున్నామంటే, ఆయనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి ఆయన ఏమనాలి? దేవుడు అనాలి. ఇంతకీ ఆయనకున్న లక్షణాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆయనకున్న లక్షణాలు మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఆయనకున్న లక్షణాలను ఒకసారి చూద్దాం, ఎందుకు దేవుడు అనాల్సి వస్తుంది అనేది. ఆయనకున్న లక్షణాలు కనుక త్వరగా చూస్తే కొన్ని మాటలను నేను మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, ఆయనలో, దేవునిలో ఉన్న దైవత్వం, అంటే దైవిక లక్షణాలు. దైవత్వం అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దైవిక లక్షణాలు. ఆ దైవిక లక్షణాలు ఏమిటి అంటే, మొదటిది ప్రేమ. దేవుడిది ఏముంది? ప్రేమ ఉంది. మనందరికీ తెలుసు యోహాను పత్రికలో, త్వరగా తీయండి, యోహాను మొదటి పత్రికలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పబడుతుంది. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ. 8వ వచనం 4వ అధ్యాయము, దేవుడు ప్రేమ స్వరూపి. ఇంకా ఆయన రూపమే ఏదట అంటే, ప్రేమ ఉన్న చోట అక్కడికి తీసుకొచ్చి పెట్టాల్సిన పదం ఏంటి అంటే, భౌతిక ప్రేమ కాదండి, భౌతిక ప్రేమ కాదు, దైవ సంబంధమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ అనేది ఒక లక్షణం. ఎవరికి? దైవత్వానికి. దైవత్వం కలిగి ఉన్నది అంటే, ఆ దైవత్వం కలిగి ఉన్నవాడు దేవుడు అనాలి. ఆ దైవత్వ లక్షణాల్లో ఒకటేది అంటే ప్రేమ. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. 2, పరిశుద్ధుడు. ఆయనకున్న 2వ లక్షణం ఏంటంటే పరిశుద్ధుడు. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా త్వరగా తీస్తే చదివేస్తే నాకు సహకరించవచ్చు. 1:16 ఆయన చెబుతున్నాడు అక్కడ చూడండి. 1:16లో నేను పరిశుద్ధుడు. దేవుడు చెబుతున్నాడు డైరెక్ట్గా. అంటే దేవుడు ఎవరట? పరిశుద్ధుడు. అది 2వ లక్షణం. 3వది, ఆయన కరుణామయుడు. 103వ కీర్తన 8వ వచనం చదువుదాం. 103వ కీర్తన, యెహోవా
దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు. అంటే దయా దాక్షిణ్యం ఉందయ్యా అంటే ఆయనలో ఏముంది? కరుణ గల గుణం ఉంది. దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆ లక్షణాలు దేవునిలో ఉండాలి, అవి ఆయనలో ఉన్నాయి. 4 న్యాయస్థుడు. 11 అధ్యాయము కీర్తనల గ్రంథం 7వ వచనం. 11 అధ్యాయము కీర్తనల గ్రంథం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఆయనలో ఏముందండి? నీతి ఉంది, న్యాయం ఉంది. తరువాత అది సర్వశక్తిమంతుడట. 17 అధ్యాయం ఆదికాండము 1వ వచనం. ఈ గుణ లక్షణాలను బట్టి ఆయన ఏమన్నాడు? దేవుడు. అంటే దేవునికి ఉండాల్సిన క్యారెక్టర్స్ ఇవి. ఇప్పుడు సెల్ ఫోన్కు ఉండాల్సిన క్యారెక్టర్స్ ఉన్నాయి కొన్ని. దీనికి ఒక మిర్రర్ ఉండాలి వేదరా, దీని లోపల మెషిన్ ఉండాలి, దీనికి ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి, ఇదంతా ఏదైతే దీనిలో వచ్చి లైటింగ్ రావాలి, ఇవన్నీ ఉంటే దాన్ని సెల్ ఫోన్ అంటున్నాం. అలాగే వాటర్తో నింపబడిన ఈ బాటిల్ ఏమన్నా మనం వాటర్ బాటిల్ అన్నాం. అంటే ఇది బాటిల్ యొక్క రూపం, దీని రూపాన్ని బట్టి దీన్ని బాటిల్ అన్నాం. ఆ బాటిల్లో వాటర్ ఉండడాన్ని బట్టి వాటర్ బాటిల్ అనే మాట మాట్లాడాం. అలాగే కళ్ళజోడని ఎందుకన్నామంటే దీనికి 2 గ్లాసెస్ ఉన్నాయి, దీనికి ఒక ఫ్రేమ్ ఉంది, దీన్ని బట్టి. అలాగే దేవునికి లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలను బట్టి ఆయన ఏమయ్యాడు? దేవుడు అయ్యాడు. ఆయనకున్న లక్షణాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. కొన్ని లక్షణాలు చెప్పాను. ఇప్పుడు ఆయనకున్న లక్షణం సర్వజ్ఞుడు. అదేనా నేను అన్నది? సర్వశక్తిమంతుడు. 17 అధ్యాయము ఆదికాండము 1వ వచనం. అబ్రహాము 90 ఏళ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును అన్నాడు. ఎవరండి? అంటే ఇప్పుడు దేవునికి ఏముండాలి? సర్వశక్తులు ఉండాలి, సర్వశక్తులు ఉండాలి. అలాంటి లక్షణం ఉన్నవాడు దేవుడు అనాలి. తర్వాత సర్వజ్ఞుడు. 147 కీర్తన 5వ వచనం. మార్పు లేనివాడటండి. ఇంకా ఆయనకి అన్చేంజబుల్ అనమాట. ఆయనలో ఏం మార్పు ఉండదు, మనకి మార్పు ఉంటుంది. మీరు గమనించాలి. ఎందుకంటే బాల్యం ఒకలా ఉంది. ఇప్పుడు మనవడు అనుకుంటాను తిరుగుతున్నాడు ఇలాగా, హీరో ఇట్ట తిరుగుతుంటే ఆయన చూస్తున్నప్పుడు అనిపిస్తుంది మనం కూడా చిన్నప్పుడు అలాగే తిరిగాం కదా. ఇప్పుడు ఆయన కంట్రోల్ చేయడానికి 4-5 కూర్చున్నారు అక్కడ. ఏందయ్యా అంటే ఇప్పుడు ఆ వయసు నుంచి మనం ఈ వయసుకు వచ్చేసాం. ఇప్పుడు మొత్తం అన్నీ రకరకాల రూపాల్లోకి మారిపోయాం. మన చిన్నప్పుడు 1వ తరగతి 2వ తరగతి 5వ తరగతి చదువుకున్నాం. స్నేహితులు కనుక మనం చూస్తే ఏమంటారు? ఇప్పుడు ఎవడో గుర్తుపట్టాడు. కారణం ఏంటంటే మన రూపం మొత్తం మనం ఏమవుతున్నాం అంటే చేంజబుల్. కానీ దేవుడు అన్చేంజబుల్. ఆయన ఎప్పటికీ ఒకే స్థితి కలిగి ఉన్నాడు. అలాంటి స్థితి కలిగి ఉన్నవాడు దేవుడు. ఇప్పుడు ఆయన నిజంగానే అన్చేంజబుల్లా? ఒకసారి మనం ఆలోచన చేస్తే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. తీలా? యెహోవానైన నేను. దేవుడు ఎవరండి? మార్పు లేనివాడు. ఆయనలో మార్పు అనేది లేదు. వయసు మళ్ళీపోవటం, వయసు తగ్గిపోవటం, వయసు ముసలితనం రావటం ఇట్లాంటిది ఏమీ లేదు దేవునిలో. ఆయన ఎప్పుడు ఒకలాగే ఉంటాడు, ఆయనలో మార్పు ఉండదు. ఇది దైవ లక్షణం. తర్వాత దేవుడు సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే ఆయన వాక్యం సత్యమైందంటే ఆయన ఎవరన్నమాట? సత్యవంతుడు. తర్వాత క్షమాహృదయం కలిగిన వాడు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను మొదటి పత్రిక 1:9
మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి అన్నాడు. అంటే ఒక్క నిమిషం ఆలోచిద్దాం. దైవానికి ఉండాల్సిన గుణలక్షణం ఏంటి? ఒట్టి క్షమాపణ కాదు, అది పాపాలను క్షమించగలిగేటంత శక్తిమంతుడు. అది పాపాలను క్షమించే శక్తి దేవునికి ఉంటే ఆయన దేవుడు. ఇప్పుడు నేను ఇంకా చాలా చెప్పాలి గుణలక్షణాలు, కానీ మేజర్గా ఉన్న లక్షణాలని నేను చెప్పాను. ఈ మేజర్గా ఉన్న లక్షణాలన్నీ సృష్టికర్తకు ఉండాలి, దేవుడు అనబడేవాడికి ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి ఇవన్నీ ఉన్నట్ట లేనట చెప్పాలి. ఉన్నాయి కాబట్టి ఆయన ఏమని పిలుస్తున్నాం? దేవుడు అని పిలుస్తున్నాం. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు కూడా ఇలాంటి లక్షణాలే ఉన్నాయట. నా పాయింట్ ఏమైనా అర్థమైందా? ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు కూడా ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయట. చూద్దాం, ఒకసారి చూద్దాం. ప్రేమ ఆయనలో ఉందన్నాడు. యోహాను సువార్త 15:3 యోహాను సువార్త 15:3 నేను మీతో 13 అండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. ఇప్పుడు యేసుప్రభులో ఏముంది? మనందరి కోసం ఏం పెట్టాడు ఆయన? అంటే ఇప్పుడు ఆయనలో ఏముందని రుజువు అయింది? ప్రేమ ఉందని రుజువు అయింది. ఇప్పుడు తండ్రిలో ప్రేమ ఉంది, ఈయనలో ఓకే. 2 నీతిమంతుడు. యోహాను సువార్త మొదటి పత్రిక 2:1 యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల, ఇప్పుడు యేసుప్రభు ఎవరండి? నీతిమంతుడు. తండ్రి ఎవరు అనుకున్నాం? నీతిమంతుడు అనుకున్నాం. ఇప్పుడు యేసుప్రభు కూడా ఎవరు? రైట్, మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా. రైట్, తండ్రిలో కరుణ ఉంది అనుకున్నాం. మత్తయి సువార్త 14:14 మత్తయి సువార్త 14:14 ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి, అంటే ఇప్పుడు ఆయనకి ఏముందండి? కనికరం ఉంది, కరుణ ఉంది. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుకి. అది తండ్రిలో కూడా ఉంది. మీరు గమనించాలి, అది తండ్రిలో కూడా ఉంది. దేవుడు సత్యవంతుడు అనుకున్నాం. యోహాను సువార్త 14:6 యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును. అంటే ఇప్పుడు యేసు ప్రభులే ఉందండి, సత్యం ఉంది. తండ్రిలే ఉంది, సత్యం ఉంది. ఇప్పుడు యేసు ప్రభులో కూడా అవే లక్షణాలు ఉన్నాయి. తరువాత యేసు ప్రభు జ్ఞానం ఉంది, తండ్రికి జ్ఞానం ఉంది. యేసు ప్రభులో కూడా జ్ఞానం ఉందా? కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఎవరి యందు? క్రీస్తులో. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభులో కూడా ఏమన్నట్టు? జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది. అలాగే సర్వశక్తిమంతుడు అని చదివాం దేవుణ్ణి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా సర్వశక్తిమంతుడా? మత్తయి సువార్త 28:18 చదువుదాం. మత్తయి 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి, అంటే ఇప్పుడు సర్వశక్తిమంతుడుగా ఆయన ఉన్నట్టా లేనట్ట? ఎవరో? రైట్, ఇచ్చిన వాడు ఒక ఆయన ఉన్నాడు కదా అంటాడు, చెప్తాను ఇప్పుడు. అయితే ఆయనకు ఉందా లేదా? ఈ గుణాలు ఉన్నాయి. 2 తర్వాత క్షమించే అధికారం ఉందట. మార్క్స్ వార్త 2:5 మార్క్స్ వార్త 2:5 యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇప్పుడు దేవుడికి ఏ లక్షణం ఉండాలని చదువుకుని ఇందాక, పాపాలు క్షమించే లక్షణం ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభుకి అధికారం ఉందా? అక్కడ శాస్త్రులు పరిచయాలు అడిగేశారు, నీకు ఈ అధికారం ఉందా అని. రైట్, నాకు ఉందన్నాడు ఆయన. ఎవరికి? యేసు ప్రభుకి. 2 తర్వాత మార్పు లేనివాడు యేసు ప్రభు. హెబ్రీ గ్రంథం
13 అధ్యాయము 8 వచ్చును. హెబ్రీ పత్రిక 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఒక్కటే రీతిగా ఉండును. అంటే అన్చేంజబుల్ క్యారెక్టర్ ఎవరిలో ఉంది? యేసు ప్రభులో ఉంది. ఇవన్నీ ఎవరిలో ఉన్న లక్షణాలు? తండ్రి అయిన దేవుల్లో ఉన్న లక్షణాలు. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు జీవం గలవాడు. యోహాను సువార్త 11:25 వచ్చును. యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఎవరు చెప్పారు? మరలా అంటాడు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో, మీరు జీవాధిపతిని చంపిదిరి అంటాడు. అంటే ఇప్పుడు యేసుప్రభులు ఏమన్నట్టు? జీవం ఉంది. ఇప్పుడు ఒక్క సెకండ్, ఇవన్నీ లక్షణాలు ఎవరిలో ఉన్నాయనుకున్నాం? దేవుల్లో, తండ్రి అయిన దేవుల్లో ఉన్నాయి. ఇవన్నీ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? మాట్లాడాలి. ఒక్కసారి మీ సెల్ ఫోన్ ఇస్తారా? మీది ఉందా? ఒకసారి ఇవ్వండి. ఇప్పుడు ఈ రెండేటండి చెప్పాలి. ఎందుకన్నారు? చెప్పాలా? ఇది రంగులు తేడా ఏమో తప్ప కదా. దీన్ని కూడా ఏమన్నాం కదా. ఇప్పుడు రెండిటికి ఒకే పేరు ఎందుకు వచ్చింది? చెప్పాలా క్లియర్గా? ఒకే లక్షణాలు. ఇప్పుడు దేవునికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అవే లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? కుమారులో ఉన్నాయి. కాబట్టి సృష్టికర్త తండ్రి అయిన దేవుడు ఆయన ఏమని సంబోధించారు? దేవా అని సంబోధించాడు. అంటే ఇప్పుడు తన కుమారులలో కూడా అవే లక్షణాలు ఉండబట్టి దేవా అని సంబోధించటం ఆయనకి సాధ్యమైంది. ఎవరికి? దేవునికి. ఆయన ఇంకో మాట, మీరు ఎఫెసీ పత్రిక యెషయా గ్రంథం అంతా చదువుకోండి ఇంటికి వెళ్ళి, మనకు టైం సరిపోదు. ఇదే దైవత్వం గురించి ర్యాలీ బైబిల్ కాలేజీలో సంవత్సరం చెప్పాను. 1 ఇయర్ మాట్లాడాను కేవలం డైటీ మీద. ఇప్పుడు నాకు 1 గంట టైం ఇచ్చారు. ఎవరు? ప్రియ సోదరులు ఆదాము గారు. 1 గంటలో ఇప్పుడు 1 ఇయర్ కోర్సు నేను చెప్పలేను కదా, చెప్పగలనా? కాబట్టి నేను 10% కూడా చెప్పలేను. 1% ఏమన్నా తీసుకొస్తున్నానేమో, అంతకుమించి నా వల్ల కాదు. ఆ 1% చెప్పడానికి నేను ఇంత స్పీడ్గా పరిగెడుతున్నాను. మీ అందరికి అర్థమైతే నేను ఎందుకు ఇంత స్పీడ్గా పరిగెడుతున్నానంటే ఆ 1% మీకు చూపించడానికి. ఇప్పుడు కొన్ని పోలికలు ఏమైనా అర్థమైనాయా? యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా లేవా? అంటే ఇప్పుడు సృష్టికర్త ఎందుకు దేవుడు అన్నాడు ఆయన్ని? సేమ్ తనకున్న లక్షణాలే తన కుమారుడికి కూడా ఉన్నాయి. కాబట్టి సృష్టికర్త ఏమని పిలిచారు ఆయన్ని? దేవా అని సంబోధించాడు. ఓకే, సృష్టికర్త దేవా అని సంబోధించాడు. అది మనం అందరూ ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, నా కొరకు సాక్ష్యం ఇచ్చేవాడు వేరొక్కడో కలడం. ఆయన ఇచ్చిన సాక్ష్యం సత్యం. ఆయన చెప్పాడు ఆ స్టేట్మెంట్. కాబట్టి ఆయన ఏమన్నాడు అంటే, ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట వాడాడు, దేవా అనే మాట కూడా వాడాడు. ఇప్పుడు కుమారుడైతే ఉండొచ్చు. ఎవరికి? తండ్రికి. యేసుప్రభు కుమారుడు అయితే ఉండొచ్చు. కుమారుడైనంత మాత్రాన దేవుడు కాకుండా పోలేదు. గమనించాలి. ఎందుకంటే కుమారుడు అయ్యున్నాడు కానీ దేవుని లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి తండ్రి ఆయన ఏమని సంబోధించాడు? దేవా అని సంబోధించాడు. ఓకే, అక్కడికి మనం అలా తీసుకుందాం. తరువాత యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి వెళ్దాం. 28వ వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను. ఎవరితో? యేసు ప్రభుతో తోమా గారు ఏమన్నాడండి? 2 మాటలు వాడాడు. నా ప్రభువా, మా లార్డ్, నా దేవా, నా దేవుడు అని చెప్పాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని. మాట్లాడిన వ్యక్తి ఎవరు? తోమా అంటే ఎవరైనా యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు.
యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడనంటే ఆ శిష్యుడు మరి 12 మందిలో లెక్కింపబడిన వాడేనా? మాట్లాడాలి. 12 మందిలో లెక్కింపబడిన వాడేనా? లిస్టులో ఉన్నవాడేనా? లిస్ట్ అవుటా? లిస్టులో ఉన్నవాడే కదా. ఇప్పుడు ఇంకో ప్రశ్న, లిస్టులో ఉన్నవాడే కానీ ఈయనకి చిన్న అనుమానం ఒకటి వచ్చింది కదా. ఎప్పుడు? యేసుప్రభు తిరిగి లేచాడా లేదా అనేది ఆయనకున్న డౌట్. అది ఆ డౌట్ని ఏం చేసుకున్నాడు ఆయన? తీర్చుకున్నాడా లేదా? చెప్పాలి నాకు. తీర్చుకుంటే అక్కడతో డౌట్ కంప్లీట్ అయిపోయినట్టే కాదా? మాట్లాడాలా. ఆ డౌట్ అక్కడతోటి అయిపోయింది. ఎప్పటికీ డౌట్ పర్సనేనా? మాట్లాడరేంటి? ఆ ఒక్క డౌట్ వచ్చింది, ఆ డౌట్ని ఏం చేసుకున్నాడు ఆయన? తీర్చేసుకున్నాడంటే ఇంకెప్పటికీ ఆయన ఎవరు కాదు? మాట్లాడరేటండి? మళ్ళీ డౌట్ ఉంటుందా? ఆ ఉన్న డౌట్ తీర్చేసుకున్నాడు, ఇంకా డౌట్ పర్సన్ కాదు కదా. ఒక ఆయన అంటాడు, తోమ అలా పలికిందని మన లెక్కల్లో తీసుకోకూడదు అన్నాడు. యూట్యూబ్లో ఉన్నాయి చూసుకోండి. తోమ అలా పలికిందని లెక్కల్లో తీసుకోకూడదట. ఎందుకు లెక్కల్లో తీసుకోకూడదు అంటే ఆయన అనుమానితుడు. ఎవరో ఆయన అనుమానితుడని ఈ అనుమానితుడు చెబుతున్నాడు. అర్థం కలదా? ఆయన అనుమానితుడని ఈ అనుమానితుడు చెబుతున్నాడు. ఈయన ఏకంగా దైవాన్ని అనుమానించున్నాడు. ఈ అనుమానితుడు తోమాను అనుమానితుడు అంటున్నాడు. ఇంకా ఆయన శిలువ మరణంలో నువ్వు లేచావా లేదన్నదే ఆయనకున్న చిన్న డౌట్, అంతేనా? మరి మన మహానుభావుడికి యేసు ప్రభు దేవుడా కాదన్నదే డౌట్. ఇప్పుడు ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరో? తోమా, ఈ మహానుభావులా? మాట్లాడరా యూట్యూబర్స్? తోమా కంటే డేంజర్ క్యారెక్టర్లు. ఎందుకంటే తోమా అక్కడతో డౌట్ తీర్చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ ప్రభు ఉన్నాడు కాబట్టి అడిగేడు, గొడవ వదిలిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు బహుశా యేసు ప్రభు కనబడితే నువ్వు దేవుడువా అందరూ అన్నమాట. ఎవరిని? ఆయన్ని. పాపం ఆయన బతికిపోడు, అక్కడికి వెళ్ళిపోయి. ఎక్కడికి వెళ్ళి పరలోకం చేరిపోయి బతికిపోడు. లేకపోతే మన వాళ్ళందరూ చుట్టుముట్టేసి, మన క్రీస్తు వాళ్ళే, ఎవరో కాదు, మన క్రీస్తు మహానుభావులు యేసుక్రీస్తు చుట్టూ ముట్టేసి నువ్వు దేవుడివేనా ఇది మాకు డౌట్ కొంది అందరూ అన్నమాట. ఇప్పుడు తోమా కంటే డేంజర్ క్యారెక్టర్లు ఎవరేంటి? మహానుభావులు. మీ అందరికి అర్థమైతే. కాబట్టి తోమా అంతటి వాడు యేసు ప్రభుని తెలియకన్నాడా, తెలుసన్నాడా, ఆయన దేవుడా కాదా ఆయనకి అన్న డౌటా? డౌట్లెస్సే కదా. ఆయన్ని దేవుడని సంబోధించాడంటే సామాన్యమైన విషయం కాదు కదా. సరే, ఆయన ఇంకో క్వశ్చన్ వేసాడు. మరి అలాంటప్పుడు యేసు ప్రభు నా దేవుడు మీ దేవుడు అని ఆయన ఎందుకు అన్నాడు అన్నాడు. అర్థం కలదు మీరు? యోహాను సువార్తలోనే ఉంది. యేసు ప్రభు నా దేవుడు. చూస్తారా లేఖనం? ఎందుకు వదిలిపోద్ది కదా చూసేస్తే. 20 అధ్యాయము 17 వచ్చింది. అదే యోహాను సువార్త 20:17. యేసు ఆమెతో, నేను ఇంకా నువ్వు తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. తిరిగి లేచాడు యేసు ప్రభు. తిరిగి లేచిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యేసు ఆమెతో, మరియతో అన్నమాట, నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఎవరా సహోదరులు అంటే యేసుప్రభు శిష్యులు. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునన్న వారితో. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు అక్కడ? తండ్రిని నా తండ్రియు నా దేవుడు. ఇప్పుడు ఆయనకు యేసుప్రభు కూడా ఆయన ఎవరో దేవుడని సంబోధించాడు కాబట్టి ఆయనే దేవుడు, ఈయన దేవుడు కాదన్నాడు. అర్థం కదా? యేసుప్రభు కూడా ఆయన ఎవరో దేవుడు. అలాంటప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, యేసుప్రభుకి ఆయన దేవుడే కాదని నేను అనట్లా. యేసుప్రభుకి ఆయన దేవుడని ఆయనే చెప్పుకున్నాడు, ఒప్పుకుందాం, దాన్ని ఒప్పుకుందాం. మరి ఆయన ఎందుకు దేవా అని సంబోధించాడు? మాట్లాడరేటి? ఎవరు కాబట్టి? యేసుప్రభు కూడా దేవుడు కాబట్టి సృష్టికర్త ఏమని సంబోధించాడు? దేవా అని. ఇప్పుడు ఆయనే ఈయన దేవుడు అన్నాడే అంటే మరి ఈయన ఆయన్ని ఎంత రెస్పెక్ట్ చేయాలి? అర్థం కాలేదా? ఇప్పుడు ఆయన ఎంత రెస్పెక్ట్ చేయాలి? ఆయన్ని కూడా ఏమనాలి? దేవా అని సంబోధించాలి. కారణం ఆయన ఏమన్నాడు అంటే దేవా అన్నాడు కాబట్టి ఈయన కూడా ఆయన ఏమనాలి? దేవా. మీకు దీనికి ఒక చిన్న లాజిక్ అచ్చ తెలుగులో మనకు అర్థం అవడం కోసం పరిభాషలో మాట్లాడుతున్నాను. రాజుగారు ఉంటాడు సింహాసనం మీద, యువరాజు ఉంటాడు. యువరాజు గారిని కూడా రాజుగారు ఏమంటాడు తెలుసా?
రాజా అని పిలుస్తాడు. ఆయన ఏమంటాడు? ఈయన్ని రాజా అంటాడు. మళ్ళీ విచిత్రం చెప్పనా, ఆయన ఇంకా ఏమంటాడు? నా రాజా అంటాడు. ఎందుకంటే నాకు రాజు నువ్వు అని. ఎవరో యువరాజు గారు. ఈయన రాజే, ఆయన రాజే. ఇప్పుడు వెంటనే ఇంకో క్వశ్చన్ ఎత్తున్నారు వీళ్ళు, ఎంతమంది రాజులు ఉంటారండి? మీకు అర్థమైందా? ఎంతమంది రాజులు ఉంటారండి అంటే ఎంతమంది దేవుళ్ళు ఉంటారండి? వీళ్ళందరికీ అర్థం కావట్లా ఒక విషయం. సృష్టికి ముందే దైవత్వ లక్షణాలు కలిగిన వారు ఉన్నారు. వారెవరి అంటే ముగ్గురు. ఎవరా ముగ్గురు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ లక్షణాలను బట్టి ఆయన్ని దేవుడు అన్నారు. ఇందాక అదే చెప్పారు. ఆ లక్షణాలను బట్టి తండ్రి దేవుడయ్యాడు. అవే లక్షణాలు క్రీస్తులో ఉండటాన్ని బట్టి క్రీస్తు ప్రభు కూడా దేవుడయ్యాడు. అవే లక్షణాలు పరిశుద్ధాత్మలో కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇంతకీ దేవుడు ఎవరు అని అంటే యేసు ప్రభు ఒక ఆనవాళ్ళు చెప్పాడు. ఏం చెప్పాడు? యోహాను సువార్త 4:24 రైట్. 4:24 యేసు ప్రభు ఏం చెప్పాడు అంటే దేవుడు ఆత్మ గనుక. ఎవరంటే దేవుడు? ఇప్పుడు నాది ఒక ప్రశ్న మీ ముందు. యేసు ప్రభుకు ఒక్కడికే తెలుసా దేవుడి గురించి? మరి అంతకుముందు మోషే, అబ్రహాము వగైరా వగైరా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళెవరికీ తెలియదా? మాట్లాడాలి. మీకు ఏమైనా అర్థమైతే తలైన ఒప్పండి, ఏదైనా చెప్పండి. యేసు ప్రభుకు ఒక్కడికే తెలుసా దేవుడు ఎవరో? ఇందాక ఒక మాట మనం మర్చిపోకూడదు. మత్తయి సువార్త 11 మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. తండ్రి ఎవరో తెలియాలంటే నేను చెప్పాలి అన్నాడా? నేనెవరో తెలియాలంటే ఆయన చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు కంటే ముందు ఎవరికి ఎవరు తెలియదు అని అర్థం. యేసు ప్రభు కంటే ముందు ఎవరికి కూడా ఎవరు తెలియదు అని అర్థం. తండ్రి ఎవరో తెలియదు అని అర్థం. ఆయన ఎలా ఉంటాడో తెలియదు అని అర్థం. దీనికి సూటిగా ఒక వచనం చూపిస్తున్నాను. యోహాను సువార్త సూటిగా 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే స్పీడ్కి వెళుతున్నాను, ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి వినండి సోమ యూట్యూబ్లో, అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 46 ఈ మాట చూడాలి. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఒప్పుకుందామా ఒప్పుకోకూడదా? ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరు? యేసుప్రభు చెప్పాడు. స్వయంగా యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు మాటను నమ్మాలా వద్దా? మాట్లాడరేంటి? నమ్మాల్సి వస్తే ఆయన ఏం చెప్పాడు చూడండి. తండ్రి దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. అంటే ఆదాము మొదలు యేసుక్రీస్తు ప్రభు వరకు ఉన్న మనుషుల్లో ఎవడో కూడా ఎవరిని చూడలేదు, తండ్రిని చూడలేదు. తండ్రి ఎలా ఉంటాడు ఎవడికి తెలియదు. మళ్ళీ వెంటనే క్వశ్చన్లు వస్తాయండి. ఏంటి? అబ్రహాము చూశాడు, నోవాహు చూశాడు, మోషే చూశాడు అని కొన్ని లేఖనాలు ఉంటాయి. అవి డౌట్ వచ్చేసి అది మాట్లాడుతుంటారు. అది ఇప్పుడు నేను దాన్ని క్లియర్ చేయటం నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ఆ ప్రసంగాలన్నీ కొన్ని వందలు ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినండి, చాలా ఉన్నాయి. సిఓసి మండపేట యూట్యూబ్కి వెళ్తే నా ఫోటో కనపడితే అది చూడండి, అందులో టచ్ చేసి చూడండి, చాలా ఉంటాయి. మీకు కావాల్సిన సబ్జెక్ట్ దొరుకుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుకు ముందున్న వాళ్ళు ఎవరికి కూడా తండ్రిని దేవుడు ఎవరో తెలీదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, ఆయనకి మాత్రమే తెలుసు. ఎందుకు ఆయనకి తెలుసో తెలుసా? ముందున్న వాళ్ళందరూ భూమి నుండి పుట్టారు. ఎవరికి ముందున్నవాడు? యేసుక్రీస్తు ప్రభు కంటే ముందున్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? భూమి నుండి వచ్చారు. మరి యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు పైనుండి వచ్చిన వాడికి పైన విషయాలు తెలుసా తెలీదా? మాట్లాడాలా? ఎవరికే? యేసుక్రీస్తు ప్రభుకి. ఎక్కడి నుంచి వచ్చాడు కాబట్టి? పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోకంలో ఉన్న విషయాలన్నీ తెలుసు. పరలోకములో ఉన్న విషయాలన్నీ భూమి మీద ఉన్న వాళ్ళకి తెలుసుదా? తెలియదు. కాబట్టి ముందున్న వాళ్ళు ఎవరు ఈ క్లారిటీ ఇవ్వలేకపోయారు. యేసు ప్రభు ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. ఇప్పుడు ఇంకొక మాట, తండ్రి రొమ్మును ఆనుకున్నవాడే కదా ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. అలాంటప్పుడు తండ్రి రొమ్మును ఆనుకున్న వాడికి తండ్రి గురించి తెలీదా? మాట్లాడాలి. దగ్గరగా చూసిన వ్యక్తేనా? చూసిన వ్యక్తి కాబట్టి
యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు తండ్రి గురించి. ఏమని చెప్పాడు అంటే, తండ్రి ఎవరై అంటే ఆత్మస్వరూపి. యోహాను 4:24. ఇప్పుడు అర్థమైంది, క్లారిటీ వచ్చిందా? దేవుడెవరు? దేవుడెవరండి? దేవుడెవరు? ఆత్మస్వరూపి. అంటే ఇప్పుడు ఎవరిని దేవుడు అనాలి? ఆత్మస్వరూపినేమనాలి? దేవుడు అనాలి. అంటే ఇప్పుడు దేవుడు ఎవరై అంటే ఆత్మస్వరూపి. అందుకనే పరిశుద్ధాత్మను కూడా మనం ఏమనాల్సి వస్తుంది? పాయింట్ అది. పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, పరిశుద్ధాత్మ కూడా ఏ రూపంలో ఉన్నారు? ఆత్మ రూపంలో. కాబట్టి ఆయన ఏమనాల్సి వస్తుంది? మనకి దేవుడు అనాల్సి వస్తుంది. అంటే ఒక ఆయన అన్నాడు, వెంటనే క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది దేవుళ్ళు అండి? 3 దేవుళ్ళా అని. ఈ అమాయకులకి అర్థం కావట్లే. దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు. దట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుడు అనేది ఒక కుటుంబం. మళ్ళీ గమనించాలి మీరు, దేవుడు అనేది ఒక కుటుంబం. ఎఫెసీ పత్రిక 14 వచ్చిన 3:14. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము. అంటే ఇప్పుడు పరలోకంలో ఏమున్నట్టు మాట్లాడరేంటి? పరలోకములో కూడా ఏముందండి? కుటుంబం ఉంది. కుటుంబం అంటే ఒకరా, ఇద్దరా, ముగ్గురా? ఒకరికి మించితే తప్ప ఏమనరు, కుటుంబం అంటారు. లేకపోతే అంతే కదా. ఆడు ఒంటరోడు అండి, ఆడికి ఫ్యామిలీ ఏంటండి అంటాం. ఒంటరోడు అనేటోడికి ఆడికి ఫ్యామిలీ ఏంటంటే అంటాం. అంతేనా? మళ్ళీ ఇంకా దారుణమైన మాటలు కూడా మాడతారు ఒంటరోడు అంటే. ఒకసారి గమనించాలి. ఇప్పుడు దేవునికి ఏముందట? కుటుంబం ఉంది. మళ్ళీ చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. అంటే ఇప్పుడు ఇంతకే కుటుంబ వ్యవస్థ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? తండ్రి అని దేవుని దగ్గర నుంచి వచ్చింది. అంటే మొట్టమొదటి కుటుంబం ఎక్కడ? పరలోకం. ఇప్పుడు నాకు చెప్పండి, పుట్టిన నా బిడ్డలందరికీ నా ఇంటి పేరు వస్తుందా రాదా? చెప్పాలా? ఒకవేళ ఇంటి పేరు పెట్టుకోను నాకు బాగోలేదు, నచ్చలేదు అన్నాడంటే నేనేం చేస్తాను? మాట్లాడరేటండి. నా ఆస్తులు ఏమీ లేదంటాను. చిల్లి గవ్వమని రబ్బా, నా ఇంటి పేరే నీకు నచ్చకపోతే కదా. ఇప్పుడు పెండ్లయిన తర్వాత కూడా ఆ భార్య ఎవరింటి పేరు ధరించాలా? చెప్పాలా? ఎందుకు ధరించాలో? నచ్చలేదంటే అర్జెంటుగా బ్యాగ్ సరి తీసుకుంటాడు. ఏమి నచ్చలేదంటే కదా. అంటే ఆ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ దైవ లక్షణాలు, ఆ గుణ లక్షణాలు కలిగి ఉండాలి. జాగ్రత్తగా వినాలి ఇదంతా. ఎందుకు కనెక్ట్ చేస్తున్నానో మీకు అర్థం అవుద్ది. ఆ గుణ లక్షణాలు, ఆ దైవ లక్షణాలు కలిగి ఉండాలి. ఇప్పుడు ఇందాకే చెప్పాను, తండ్రికి ఉన్న గుణ లక్షణాలను ఎవరికొన్నాయి? కుమారునికి ఉన్న గుణ లక్షణాలు పరిశుద్ధాత్మ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ముగ్గురికి కూడా ఒకే లక్షణాలు ఉన్నాయి. ఈ ముగ్గురు కూడా దైవత్వంలో పాలిభాగస్తులై ఉన్నారు. దట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఇప్పుడు నాకు చెప్పాలి, దేవునికి ఏముంది? కుటుంబం. ఆ కుటుంబంలో వీళ్ళెవరు?
సభ్యులు. ఇప్పుడు దేవుడు అనే పదం దేవుని ఇంటి పేరు. ఒక్క మాటలో మీకు అచ్చ తెలుగులో అర్థం అవటం కోసం చెబుతున్నా. దేవుడు అనే పదం దేవుని ఇంటి పేరు. ఆ ఇంటి పేరులో ఉన్న వారందరికీ కూడా దైవ లక్షణాలు ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? దైవ లక్షణాలు ఉంటాయి. కాబట్టి వారు ఎవరినైనా విడివిడిగా పిలవాల్సి వస్తే ఏమని పిలవాలి? దేవుడనే పిలవాలి. అర్థమైందా నేను అన్నది? ఇప్పుడు మన చిన్నప్పుడు, ఇప్పుడు కాదండి, బాగా మీకు దానికి ఒక చిన్న ఆనవాళ్ళు చెప్తున్నా. మన చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు మీరు గమనించారో లేదో, మన ఇంటి పేరుతో పిలిచేవారు మన ఫ్రెండ్స్. గుర్తులేదా? మన సొంత పేరుతో పిలిచేవారు కాదు. మా ఇంటి పేరు పల్నాటి. ఒరే పల్నాటి వెళ్ళరా రాయనుడు. గుర్తులేదా మీకు ఆ రోజులు? మాస్టర్ అలాగే పిలిచేవాడు. మాస్టర్ ఇంటి పేరుతో పిలిచేవాడు. ఏందయ్యా అంటే ఆ పేరు ఎందుకు అదే అని అంటే, మన ముందు కూడా నా పయ్యోళ్ళందరూ అదే స్కూల్లో చదివారు. నా పాయింట్ అర్థం చేసుకోండి. నా పయ్యోళ్ళు కూడా అదే స్కూల్లో చదివారు. ఇప్పుడు ఆ మాస్టర్కి ఏది అలవాడైపోయింది? ఇంటి పేరు అలవాడైపోయింది. ఇప్పుడు అదే పేరు మీద నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు నన్ను ఏమని పిలుస్తున్నాడు? ఆయన పల్నాటిని పిలుస్తున్నాడు. మా అన్నయ్యని అలాగే పిలిచాడు, మా పెద్ద ఆయన అలాగే పిలిచాడు. ఏందయ్యా అంటే ఆ ఇంటి పేరును బట్టి ఏ వ్యవస్థ అయితే నడిచిందో, దేవుని ఇంటి పేరు ఏదయ్యా అంటే దేవుడు. ఇప్పుడు క్రీస్తును కూడా ఏమనాలా? దేవుడు. అంత మాత్రాన ముగ్గురు దేవుళ్ళ చెప్పాలి? ఒక్కడే దేవుడు. ఇంతకీ ఏది? దేవుని కుటుంబం ఈజ్ ఓన్లీ వన్. ఆయన కుటుంబం ఒకటి అని చెప్పటం బైబిల్ యొక్క ఉద్దేశం. నిర్గమకాండము 17వ అధ్యాయము తీసారా? నిర్గమకాండము 17వ అధ్యాయంలో ఒక మాటను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఒక్క నిమిషం. 17వ అధ్యాయము ఒక్క నిమిషం. మిస్ అయ్యాను. చెప్తా ఒక్క నిమిషం. అంటే మీకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. అయితే ఇక్కడ ఒక పదాన్ని మనం గమనించాలండి. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి దేవుని లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుకి దేవుని లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. మరొకటి ఏమనుకున్నామంటే, ఒక్క నిమిషం. 7వ అధ్యాయం 1వ వచనం అండి, క్షమించాలి, నిర్గమకాండమే 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు ఫరోకి ఏమై ఉన్నావు అంటే, ఇప్పుడు ఫరోకి దేవుడు మోషేని దేవుడిగా నియమించాడు. అక్కడ జాగ్రత్తగా వినండి. దేవుడిగా నియమించాడు. ఎవరినే? మోషేని. మోషేని దేవుడిగా నియమించాడంటే అంత మాత్రాన దేవుడు అయిపోయాడా మోషే? అది వెరీ గుడ్. అంటే మోషేకి ఏ లక్షణాలు లేవు? దేవుని లక్షణాలు లేవు. అతడు మనుషుడే, కానీ దేవుడేమన్నాడు? అతన్నే దేవునిగా నియమించాడు. కానీ ఒక ఆయన యూట్యూబ్లో మాట్లాడుతూ మోషేని దేవుడు అన్నాడు కదా దేవుడు, అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అన్నాడు. పాయింట్ ఏమన్నా అర్థం ఉంది? కంపారిజన్. మోషేని దేవుడు అని ఎలా అన్నాడో
యేసుక్రీస్తు ప్రభువును కూడా దేవుడే అన్నాడు. ఎవరితో పోల్చేసాడు యేసు ప్రభువుని పట్టుకొచ్చి? మోషేతో. ఎంత అపరాధమో తెలుసా మీకు? ఎంత అపరాధమో చెప్పనా? ఆయన స్వయానా దేవుని కుమారుడు, మోషే మానవ పుత్రుడు. 2, ఆయన పరలోకము నుండి వచ్చినవాడు, ఇతడు భూ సంబంధి. 3, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, కేవలం మానవ జాతికి నాయకత్వం వహించినవాడు. ఎవరు? మోషే. ఎంత లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందండి. అంత డిఫరెన్స్ ఉన్న వ్యక్తిని, మోషేను పట్టుకుని దేవుడు అని అడగబట్టి, యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడే, కానీ మనకు దేవుడు కాదు. అర్థం కలదా? అంటే ఎవరిని బట్టి? మోషేని బట్టి. మోషేని దేవుడు అన్నాడు, అహరోనుకి దేవుడు అన్నాడు, ఫరోకు దేవుడు అన్నాడు. అలాగే ఆయనకి యేసుక్రీస్తు ప్రభుని కూడా దేవుడు అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుకి స్వయానా తండ్రి అయిన దేవునికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఏమని సంబోధించాడు? దేవా అని సంబోధించాడు. అలా అని ముగ్గురు దేవుళ్ళ కాదు. ఇన్ గాడ్ ఫ్యామిలీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ, దట్ ఈస్ గాడ్. దట్ ఈస్ గాడ్. అందుకనే ఆయన్ని బైబిల్ ఏమని సంబోధించిందంటే అండి, ఎలోహిం అనే మాటతో సంబోధించింది. ఏమని? దేవుడనే వ్రాయబడిన ప్రతి చోట హీబ్రూ బైబిల్లో ఏమనుందో తెలుసా? ఎలోహిం అనే మాట ఉంది. ఎలోహిం అనే మాటకు అర్థం ఏంటి చెప్పనా? అది ఒకటి కాదు, బహువచనం. ఏది? దేవుడు అనే పదం వ్రాయబడిన ప్రతి చోట ఏమనుందో తెలుసా అండి హీబ్రూలో? ఎలోహిం అనే మాట. ఎలోహిం అనే మాట బహువచన సంబోధన. బహువచన సంబోధన అంటే హీబ్రూ లాంగ్వేజ్లో అయ్యం అని చివర చేర్చబడింది చూసారా? ఎలోహిం. అయ్యం వచ్చిన ప్రతి చోట బహువచన సంబోధన జరుగుతుంది. ఎక్కడ? హీబ్రూ లాంగ్వేజ్లో. అంటే ఇప్పుడు దేవుడు ఎవరని సంబోధించుకున్నాడు? ఆయనే బహువచన సంబోధన చేసుకున్నాడు. అలాగే మానవులు తయారు చేసేటప్పుడు కూడా దేవుడు ఏమని పలికాడు? మన పోలిక చొప్పున. గుర్తొచ్చిందా? ఎవరో దేవుడు స్వయంగా పలికిన మాట. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదు. ఇంకొక ఆనవాళ్ళు చూపిస్తున్నాను. నా టైం అయిపోతుంది చెప్పండి. తర్వాత గోపురం కడుతున్నారు, గుర్తుందా? బాబేలు గోపురం. అక్కడ కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? మనము దిగిపోయి వారు కట్టేది చూసొద్దాం అన్నాడు. గుర్తొచ్చిందా మీకు? మనం అనే పదం ఎందుకు వాడాడు? అది గౌరవ చూసుకో అన్నాడు ఒక ఆయన. ఏంటట? మనం అనే పదం గౌరవకు చూసుకో అన్నాడు. అంటే మీకు నచ్చకపోతే ఎలాగైనా తిప్పుతావు అనమాట. నీకు నచ్చితే ఓ బోధ, నచ్చకపోతే ఓ బాధ. ఇప్పుడు మాట చెప్తున్నా మీకు. నేను బహుశా 60 ఏళ్ళు అవుద్దండి క్రీస్తు సంఘం ఇండియా వచ్చి. 60 ఏళ్ళ క్రితం నుండి కూడా ఈ బోధలు అంటే నాకు తెలిసి ఊహ తెలిసిన దగ్గర నుంచి వింటున్నా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ డిస్టర్బెన్స్ క్రీస్తు సంఘాల్లో లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఆంధ్రాలోనే మహా తెలివైన వాళ్ళు, ప్రభు కంటే తెలివైన వాళ్ళు పుట్టారు. అది ఇంకెక్కడ ఏ దేశంలోనూ లేదు. ఆంధ్రాలోనే వచ్చింది ఈ ప్రాబ్లం. అంటే తెలుగు వారి నుంచి పుట్టింది ఈ వ్యవస్థ. కాబట్టి మహాజ్ఞానులు, మహా తెలివైన వారు పుట్టి వీరు ఎవరికి నేర్పుతున్నారు పాఠాలు? దేవుడికే నేర్పుతున్నారు, ప్రభువుకే నేర్పుతున్నారు. నువ్వు దేవుడు కాసుమా అని ఆయనకే చెబుతున్నారు. సరే, ఇకపోతే లాస్ట్కి వచ్చేస్తున్నాను నేను. 2 మాటలు అంటే గ్రీకు పదంలో వాడబడినాయండి దేవుడు అనే మాటకి. రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చదివితే, త్వరగా తీయండి 1వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ మనం చదువుతాం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవని ఎవరిని పోల్చాడు అక్కడ?
దేవునితో ఎవరిని పోల్చాడు ఏమైనా అర్థమైందా అన్నకి టైం లెక్క నేను స్పీడ్ అవుతున్నాను గమనించండి. స్పీడ్గా కాదండి, మళ్ళీ చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఆయన ఎవరో తేటపడుతుంది అన్నాడు. ఎవరితో పోల్చుకున్నాడు దేవుడు అక్కడ? అర్థం అవ్వలేదా? కాదు, మళ్ళీ చూడండి. అక్కడ నేను మళ్ళీ చదువుతున్నాను ఆ రిఫరెన్స్, మళ్ళీ చూడండి, ఒక్కసారి మళ్ళీ చూడండి. దేవునికి అదృశ్య లక్షణాలు ఉన్నాయి, నిత్యశక్తి ఉంది. ఇవి మీరు రిఫరెన్స్ కావాలంటే ఆయన అన్నమాట జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి అన్నాడు. అర్థం అవ్వలేదా? దేవుడు ఎవరో తెలియాలంటే ఎవరిని ఆలోచించమన్నాడు? సృష్టిని ఆలోచించమన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరితో పోల్చుకున్నాడు? సృష్టితోనే పోల్చుకున్నాడు. ఆ సృష్టిని ఆలోచించడం తెలుస్తుంది అన్నాడు. కానీ అక్కడ గ్రీకు వరుడు ఏమని వాడబడిందంటే సృష్టితో పోల్చుకున్నప్పుడు అక్కడ వాడబడిన పదం థియోటస్ అనే మాట వాడబడిందండి. ఈ థియోటస్ అనే మాట స్పెల్లింగ్ THEIOTES రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇది THEIOTES, థియోటస్. ఇంతకీ దీని అర్థం ఏమిటనంటే దైవ లక్షణాలు ఉన్నాయి దీనిలో. అర్థం కాల? సృష్టిలో నిత్యశక్తి ఉంది ఆయనకి. ఆ నిత్యశక్తికి సంబంధించిన కొన్ని లక్షణాలు సృష్టిలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఉదాహరణకి సూర్యుడు ఎప్పుడు నుంచి వెలుగుతున్నాడు? సూర్యుడు ఎప్పటి నుంచి వెలుగుతున్నాడు అని అడిగాను. అయ్యా, సృష్టి ఆరంభం నుంచి వెలుగుతున్నాడు. ఇంకెంతకాలం వెలుగుతాడో మనకేం తెలుసా? తెలియదు. అంటే అదే బ్రదర్ అన్నారు, రెండో రాకడ వరకు వెలుగుతాడు. రైట్. ఆయనలో కూడా ఏం కనబడుతుంది? బ్యాటరీలు అయిపోట్లా, ఛార్జింగ్ దిగిపోట్లా. ఎవరిలో? సూర్యులో. మళ్ళీ 2-3 నెలలు పోతే ఇంకో నెల పోయేటోడికి అది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన శక్తి దిగిపోతుందా ఉందా? అలాగేనా? అంటే అక్కడ ఆలోచిస్తే నేను ఇంకెంత గొప్పవాడో తెలుస్తుంది అన్నాడు దేవుడు. ఏమన్నా అర్థమైందా? వేటిని? ఈ సృష్టిని ఆలోచిస్తే నేను ఇంకెంత గొప్పవాడో తెలుస్తుంది అన్నాడు. ఓ చిన్న మాట, ఇంత అందమైన పువ్వులు చూస్తున్నాం కదా మనం. ఆ పువ్వుల్లో ఒక్కదానికి రంగు ఎవడైనా ఇవ్వగలడా? మాట్లాడాల. ఎంతమంది అద్భుతమైన పెయింటర్స్ వచ్చినా వేసిన కృత్రిమమే తప్ప ఒరిజినల్ మాత్రం కాదు. అసలు రంగుల్ని కనిపెట్టిందిరే వాటిని చూసి. అవునా? అంటే ఆ రంగు సొలొమోను తేజస్సు కంటే గొప్పదన్నాడు అక్కడ మత్తయి సువార్తలోకి వెళ్తే. వేటిది? ఆ పువ్వుల్లో ఒకదాని వలె కూడా సొలొమోను అలంకరింపబడలేదన్నాడు. అంత గొప్పగా పోల్చాడు. అంటే వీటన్నిటిని చూస్తే దేవునికి ఇంకెంత శక్తి ఉంటుంది అన్న ఆలోచన రావాలని వీటిని చూడమన్నాడు. అక్కడ వాడబడిన పదం ఏదంటే థియోటస్ అనే మాట వాడాడు. కానీ కొలస్సీ పత్రిక త్వరగా తీయండి 2:9. అక్కడ ఏమన్నాడంటే దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు ఎలాగా? క్రీస్తునందు సమృద్ధిగా నివసించుచున్నది. ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరిని ఎవరితో పోల్చుకున్నాడు? దేవుడు తనను తానుగా క్రీస్తుతో పోల్చాడు. క్రీస్తులో నా సంపూర్ణత్వం ఉందన్నాడు. అన్నాడా లేదా? ఎక్కడ వాడబడిన పదం ఏంటంటే గ్రీకులో ఇది థియోటస్ వాడబడింది. కానీ స్పెల్లింగ్లో చిన్న తేడా. THEOTES, అక్కడ THEIOTES. ఏది? రోమాపత్రిక 1:20లో IOTES అని వాడాడు. ఇక్కడ గ్రీకులో ఏది? కొలస్సీలో THEOTES. ఇదేంటట? పూర్తి దేవత్వము అని అచ్చ తెలుగులో. పూర్తి దేవత్వము ఎవరిలో? క్రీస్తులో. ఎక్కడ? సృష్టిలో లక్షణాలు ఉన్నాయంతే, కానీ సృష్టి దేవుడు కాదు. పాయింట్ ఏమైనా అర్థమైంది? లక్షణాలు ఉన్నాయి కానీ సృష్టి మాత్రం దేవుడు కాడు. ఇప్పుడు దీనికి చిన్న ఉదాహరణ చెప్పేసి ముగించేస్తున్నాను.
సినిమా తీస్తారు, తెర మీద ఆడుతూ ఉంటుంది, థియేటర్లో ఆడుతూ ఉంటుంది. మీరు గమనించారో లేదో, అక్కడ ఏ హీరో కనబడతాడో ఆ హీరోని చూసి అందరూ థియేటర్లో ఉన్నవారు అలాగే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎంతగా అక్కడ హీరో లేడు. అర్థం అవ్వలేదా మీకు? తెర మీద ఉన్నాడా? ఆయనేమో ఇంట్లో భోంచేస్తున్నాడు. ఎవరో హీరో గారు. మీరు ఈడేమో తెగ ఫీల్ అయిపోతున్నాడు, ఈడే కొట్టేస్తున్నాడు, ఈడే ఫీల్ అయిపోతున్నాడు. ఇక మాట్లాడరేంటి? ఈ ఫైటింగ్ వేసే అన్నాడు. నేల టికెట్లో కూర్చున్నాడు. ఎంతగా కొడుతున్నాడా, నిజంగా ఏమైనా చేస్తున్నాడా అంటే ఏమీ లేదు అక్కడ, ఓలీ తెర. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైతే, ఈ ప్రకృతి దైవాన్ని తెరలా చూపిస్తుంటే యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్గా లైవ్లో చూపిస్తున్నాడు. యోహాను సువార్త 1:18 క్లోజ్ తీసేయండి. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. అందుకనే యేసుప్రభు అన్నాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్లే. ఇప్పుడు అర్థమైందా లేదా? యేసుప్రభులు ఏముందా? దైవత్వం. ఎవరికి సరిపోలిన దైవత్వం? తండ్రికి సరిపోలిన దైవత్వం ఎవరిలో ఉంది? క్రీస్తు ప్రభులో. అందుకనే ఫిలిప్పీ పత్రిక, ఆయన దేవునితో సమానముగా ఉండుట కదా, దేవుని స్వరూపము కలిగి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మన కొరకు అవన్నీ వదులుకుని వచ్చాడు. ఇప్పుడు నాకు చెప్పాలి, ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభు కేవలం దేవుని కుమారుడే తప్ప దేవుడు కాదని. ఏమంటే ఇందాక నుంచి ఫైనల్ అంటున్నాను కదా, ఇది ఖచ్చితంగా ఫైనల్. ఏమన్నానంటే, యేసు ప్రభు దేవుని కుమారుడే తప్ప దేవుడు కాదంటున్నాడు. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, దేవుని కుమారుడు ఏమవుతాడు అని అడుగుతున్నా. అర్థం అవ్వాల, ఆయన వారి భాషలోనే మాట్లాడదాం. ఇలా పోల్చకూడదు, పోలుస్తున్నందుకు ఏమనుకోకండి. కుక్కకు పుట్టిన పిల్లని ఏమనాలా? పిల్లికి పుట్టిన దాన్ని. మరి ఇప్పుడు యేసుప్రభు దేవుని కుమారుడైతే మాట్లాడరేంటి? గట్టిగా చెప్పండి. మరి కాదంటే కాదంటే ఇప్పుడు యేసుప్రభు దేవుని కుమారుడు అంటున్నాడు, ఒప్పుకోమంటున్నాడు. ఒక కుమారుడే కాదని ఎవరున్నారు? ఆ కుమారుడు ఎవరు? దేవుడు. నువ్వు కాదంటున్నావు, కానీ నేను కాదంట్లా. ఆయన దేవుడు రా బాబు. ఎందుకంటే దేవుడు పుట్టాడని నువ్వే చెబుతున్నావు కదా. దేవునికి పుట్టినవాడు దేవుడు అవుతాడు, దేవుడే. నువ్వెవరు కాదంటానికి? నేనెవరినా? నువ్వు కాదంటున్నావు, నేను అవునంటున్నా. కాబట్టి నేను పరలోకి వెళ్తాను, కానీ నువ్వు వెళ్ళావు. అర్థం అవ్వాలా? ఎందుకు వెళ్ళావు? ఆయన నువ్వు కాదంటున్నావు కాబట్టి ఆయన దేవుడికి పుట్టినవాడు కాదంటున్నావు నువ్వు. కాబట్టి దేవునికి పుట్టిన కుమారుడు దేవుడే. ఆ దేవుని ద్వారానే మనం పరలోకం చేరాలి. ఇకపోతే ఆయన అన్నాడు, నా ద్వారా తప్ప. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 100% దేవుడు, 100% మనుషుడు. భూమి మీద ఉండగా 100% మనుషుడిగా వచ్చాడు, 100% దేవుడిగానే ఉన్నాడు. కాబట్టి ఆయన కుడి పార్శ్వానికి వెళ్ళి మరలా కూర్చున్నాడు. మీ అందరికీ వందనాలు, ఓపుకుతూ విన్నారు, ధన్యవాదాలు. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నట్టున్నాను. మరి ప్రియులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.